దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. ప్రభునందు ప్రియులారా, మనము ఘనపరచబడాలన్నా, హీనపరచబడాలన్నా, హెచ్చించబడాలన్నా, వర్ధిల్లాలన్నా లేదా దిగజార్చబడాలన్నా ప్రతి విషయము దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృప మీద ఆధారపడి ఉన్నది. మనము దేవుని ఎడల కలిగి ఉన్న భయభక్తులను బట్టి దేవుడు మన పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని కనపరచుచు మనలను దీవించుచు వృద్ధి పొందింప చేస్తాడు. మనుషులను వెంపర్లాడి వారిని గనపరచుటను బట్టి మనమేమీ గనపరచబడం. లోకంలో ఉన్న చాలా మంది తమను మాత్రమే గనపరచబడాలని, వారు అందరి చేత అభినందనలు పొందాలని ఆశిస్తున్నారు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు తమ కంటే దీనులను, హీనులను ఎప్పుడూ గుర్తించరు, గౌరవించరు. వారికి ఎలాంటి ఘనతను ఇవ్వరు. సమాజంలో ప్రస్తుత కాల పరిస్థితులను మనం గమనిస్తున్నాం. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, అలాగనే ప్రాంతీయ పరిస్థితులలో కూడా హెచ్చుతగ్గులు, ఆర్థిక పరమైనటువంటి స్థాయిలు, ఇట్లాంటి వాటన్నిటినీ మనము గమనిస్తున్నప్పుడు ఎవరు మనలను గౌరవిస్తున్నారు? సామాజికంగా ఉండేటటువంటి ఈ దురాచారాలను ఖండించాలంటే సాధ్యమయ్యే పని కాదు. దేవుడే మనలను హెచ్చించువాడు. మనం పొందినటువంటి ప్రతి విధమైన అవమానము గాని లేదా నష్టములను గాని పూరించి సవరించగలిగిన వాడు దేవుడే. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రీతిపాత్రమైన ప్రజలుగా జీవించాలని దేవుడు వారితో నిబంధన చేసి వారిని ప్రత్యేకపరిచి ఈ లోకములో ఉన్న వారందరికంటే, అన్ని జాతుల జనముల కంటే వారు ఉన్నతముగా ఉండాలని దేవుడు ప్రణాళికను రూపొందించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వలన కలిగేటటువంటి మెప్పు, గౌరవము, గుర్తింపు కంటే వారు తమ యొక్క ప్రతిభను, వారి యొక్క శక్తి సామర్థ్యములను బట్టి ఆ గౌరవాన్ని పొందాలని, ప్రజలందరిలో తాము మిక్కిలి ఖ్యాతి కలిగిన వారుగా అనిపించుకోవాలని వారు ఆశించారు. కానీ దురదృష్టం ఏమిటంటే, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవునికి వ్యతిరేకముగా లేదా దేవుని సహాయము లేకుండా వారు వృద్ధిలోనికి రాలేకపోయినారు. ఎన్నో అవమానాలు. ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు చెరగొట్టబడి ఉన్నారు. వారి దేశము నుంచి వారు పరాయి దేశమునకు బందీకృతులుగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. వారి దేశము సర్వనాశనం అయిపోయింది. ఇలాగా చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు యోధా ప్రజలను తిరిగి దేవుడు రప్పించినప్పుడు వారు పొందినటువంటి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడినైనా నేనే దయచేస్తానని చెప్పి, వారు పొందినటువంటి ప్రతి విధమైన కష్టమును, నష్టమునకు ప్రతిగా ఆనందమును, సంతోషమును తిరిగి దేవుడు దయచేస్తాడని, ఆ దేశములో నాశనమైపోయిన ప్రతి ప్రాంతమును, పరిస్థితులను తిరిగి నూతన పరిచి వారు రెట్టింపైన ఘనతకు కర్తలగునట్లు దేవుడు ఆశీర్వదిస్తానని ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచనాత్మకమైన ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ వాక్యం ఆలకిస్తున్న సహోదరి, సహోదరుడా, ప్రస్తుతము నీ జీవితములో, నీ ఉద్యోగములో కానీ, నీ వ్యాపారములో కానీ, నీ పరిసరాలలో కానీ, నీవు చేస్తున్న ప్రతి పనిలో కానీ అభివృద్ధిని పొందలేకపోతున్నావు. దేవుడు కనికరించకపోతే ప్రతివారు నీకు శత్రువులే, ప్రతివారు నీ అభివృద్ధికి ఆటంకకరులే. దేవుని యొక్క కృప చేతను మాత్రమే ఎదుటివారు నిన్ను ప్రేమించగలిగే మనస్సు కలుగుతున్నది. దేవుడు వారి హృదయాలను ప్రేరేపించకపోతే నీ పట్ల ఎదుటివారు దయగల హృదయము గాని, యథార్థ హృదయమును గాని కలిగి జీవించలేరు. కనుక ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు యెహోవా వాని శత్రువులను సహా వారికి మిత్రులనుగా చేయును అని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనములో ఈ మాటను తెలియచేస్తున్నాడు. కనుక మనము అభివృద్ధి పరచబడాలంటే అది కేవలము దేవుని యొక్క కృప మీద ఆధారపడినది. ఆ కృప మనము ఎలాగ స్వతంత్రించుకొనగలమంటే దేవుని ఎడల భయభక్తులను, విధేయతను కలిగి జీవించుట ద్వారా. ఉదయకాలమున ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. మనమందరము అభివృద్ధి పరచబడాలని, ఈ లోకములో ఘనత కలిగిన వారుగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మనము చేసే ప్రతి ప్రయత్నములోనూ, ప్రయాసములలోనూ ప్రతిఫలమును దేవుడు దయచేయనట్లుగా
ముందుగా దేవునికి మనకు విధేయులై ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధముగా, భయభక్తులు కలిగినటువంటి జీవన విధానమును అనుసరించాలి. అప్పుడే ఎదుటివారు మనలను ప్రేమించినట్లు, మనకు అనుకూలముగా లేని పరిస్థితులను అనగా ప్రతికూలతలో నుంచి కూడా మనకు ప్రయోజనకరమైనట్లు అనుకూలతను కలగచేస్తాడు. నీవు చేయు ప్రయత్నాలు దేవుడు సఫలం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకే కాదు, దేవుడు ఈ రోజున వాక్యం ఆలకిస్తున్న నీకును కూడా ఇలాంటి ఉపకారం చేయడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ లేఖనాలలో ఇలాంటివి ఎన్నో ఉన్నవి. ఇశ్రాయేలు అనగా యాకోబు కుమారుడైనటువంటి యోసేపును తన అన్నలే అమ్మివేసినప్పుడు ఇష్మాయేలీయుడైనటువంటి ఐగుప్తీయుడు తన ఇంట్లో బానిసగా ఉన్నటువంటి యోసేపును గమనిస్తున్నాడు. అయితే ఆదికాండము 39వ అధ్యాయము 2, 3, 4 వచనములలో యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను అనే మాటను తెలియజేస్తున్నది. కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయనని వాక్యముందు తెలియజేస్తూ అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను అని వ్రాయబడినది. నిజమే కదా. దేవుడు మన పక్షంగా ఉంచి మనం చేసే ప్రతి పనులు వృద్ధిపరిచితే మన యజమానులు, మన ఇరుగు పొరుగు వారు కూడా మరి దేవుని నామమును గణపరచుటే కాదు, మనలను బట్టి దేవునిని ఆరాధిస్తారు. అలాగే వారు మన పట్ల కూడా సహృదయులై మంచి మనసుతో ప్రవర్తిస్తారు. ఇలాంటి పరిస్థితి కలగాలంటే అది కేవలము దేవుని మీద భయభక్తులు కలిగి ఉండటం బట్టే కలుగుతుంది. లేకపోతే మిత్రులు సైతము కూడా శత్రువులైపోతారు. దేవుడు మనలను ప్రతి పరిస్థితుల్లో ఆత్మీయమైనటువంటి విధానములలో భౌతిక జీవితంలో ఆశీర్వదించాలని కోరుతున్నాడు. కనుక మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుదాము. పరిశుద్ధముగా, నీతిగా దేవునిని ఆరాధించుదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ వాక్యము చేత మీరు మమ్మను ఎప్పటికప్పుడు బలపరుస్తున్నావు. స్తోత్రాలు. నీతిగా, యథార్థంగా జీవించాలన్నదే నీ ప్రగాఢమైన సంకల్పమై ఉన్నది. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవని యందు నడుచుటను బట్టి మేము ఆశీర్వదించబడగలం. మా ప్రవర్తన నీ సన్నిధిని సరిచేసుకుంటూ నీ మీద ఆధారపడగలిగినప్పుడు మేము ఎక్కలేనంత ఎత్తైన ఉన్నత శిఖరాగ్రహాలను మేము చేర్చబడగలం. ప్రభువా, అట్టి కృప ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు దయచేయండి. నీ మీద ఆధారపడి కాకుండా తమ స్వశక్తిని నమ్ముకుని, తమ జ్ఞానాన్ని, తన తెలివితేటలను, తమ యొక్క సామర్థ్యమును నమ్ముకునేటువంటి వారందరికీ తండ్రి తప్పకుండా ఈ మేల్కొల్పు బోధ వారికి ఆయన పరిష్కారమును, సంస్కారమును కలిగించినట్లుగా సహాయం చేయండి. నీ మీదే ఆధారపడుటను బట్టి సమస్త ఆశీర్వాదాలు పొందగలుగునట్లు ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు అట్టి మనస్సును, గ్రహింపు జ్ఞానమును దయచేయండి. తండ్రి, నేటి కార్యక్రమంలో పాల్గొందుచున్న నీ ప్రియబిడ్డలందరికీ మేలు చేసి మహిమ పొందండి. ప్రయాణాల్లో, ఉద్యోగ పరిచర్యలో, జీవనోపాధుల్లో, ప్రతి పరిచర్యల్లో నీ కృప వారికి తోడుగుంచమని వేడుకుంటున్నాం. సమస్త ఘనత, మహిమా, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరకు తోడయుండును గాక. ఆమేన్.